సో మనతో పాటు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో నెల రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, సంతోషంగా ఉన్నారా? ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేయాలని ఇబ్బంది పడతా ఉన్నారు? ఏమి ఇబ్బంది పట్టం లేదండి. మా దగ్గర ఉన్న టాలెంట్ పూల్లో మేము దారి తీస్తాం, మేము చేస్తాం. మీరు చూడండి. సో మాకుంది ఆ కెపాసిటీ. వంద పెట్టి అప్పులు చేసిన వాళ్ళు వాళ్ళని అడగండి ఈ సవాళ్ళన్నీ. కానీ మీ 6 గ్యారెంటీల విషయంలో ఎట్లా అమలు చేస్తారో చూస్తామని చెప్పి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చూడమని కావాలంటే కంటి వెలుగు కార్యక్రమం వాళ్ళు చేశారు కదా, కళ్ళు కనపడటం లేదు వాళ్ళకి. ఇంకా అర్జెంటుగా ముందు అది వేయించుకోమనండి, అన్నీ కనిపిస్తాయి. కానీ మీ దరఖాస్తు పేపర్లు ఆల్రెడీ రోడ్ల మీద పడ్డాయి. రోడ్ల మీద పడ్డాయి అంటే సో ప్రజల 6 గ్యారెంటీ ఎట్లా నెరవేర్స్తారని చెప్పి బీఆర్ఎస్ వీళ్ళే ఆ పేపర్లు అచ్చుకొట్టి వాళ్ళు వేశారు. ఇవన్నీ చెప్పడానికి వాళ్ళకి ఇది చిన్న జాబ్, అట్లా డూప్లికేషన్ చేయటం. ఎగ్జామ్ పేపర్లు చేయలే. అదే విధంగా కేటీఆర్ ఒక బుక్ రిలీజ్ చేసిండు 420 అని మీ పార్టీ హామీల మీద. వాళ్ళ జాతకమే 420 కదా. వాళ్ళు 420 దాటి బయటికి రాలేకపోతున్నారు. 840 కూడా అవ్వలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏ పచ్చకళ్ళు కామెళ్ళు వస్తే అందరికీ అంతా లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని 420 చేసిన వాళ్ళకి 420గానే కనిపిస్తాయండి. సో ప్రజలు అడుగుతా ఉన్నారు, 10 సంవత్సరాల కాలంలో మీరు బీఆర్ఎస్ పార్టీ మీద చాలా ఆరోపణలు చేశారు, అవినీతికి పాల్పడరని చెప్పి. చర్యలు ఎప్పుడు ఉంటాయని చెప్పి పబ్లిక్ అడుగుతా ఉన్నారు. పబ్లిక్ అదేం అడగటం లేదండి. ఇది మీ భ్రమ. అది బీఆర్ఎస్ చెప్పే ప్రోపగాండా. పబ్లిక్ అడుగుతూ ఉండేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఉచితంగా బస్సులో వెళ్ళగలుగుతున్నాం. మా అరిచేతుల్లో 4 డబ్బులు మిగులుతున్నాయి. మేము ఆడవాళ్ళు సుఖంగా మా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాం. స్కూల్స్ కాలేజీకి వెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు బంగారు లక్ష్మి ఇవన్నీ కూడా మేము అమలు చేస్తాము. కాబట్టి దానికి ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్కడ పబ్లిక్లో ఏం లే. పబ్లిక్లో తిరిగే వాళ్ళు 10 సంవత్సరాల కాలం పాటు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కదా. సో వాళ్ళు కూడా ఒక్కసారి ఇబ్బంది పడితే చూద్దామన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడితే? ఏ కుటుంబం అయితే పేద ప్రజలను ఇబ్బంది పెట్టింది. మాకు కక్ష సాధింపులకు టైం లేదు సార్. కొద్ది నెలల తర్వాత ఆలోచిస్తాం. కానీ ఇప్పుడైతే మేము అమలు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రజలు, నిరుద్యోగులు, వాళ్ళ కోసం మేము చేయాల్సిన సేవలు ఏ విధంగా ఎట్లా మేము దాని మీద ఫోకస్ ఇస్తున్నాం. కాబట్టి 420 అలవాటైన వాళ్ళు 420గానే మిగిలిపోతారు. ఇచ్చిన హామీలు ఎటు అయ్యాయి, రైతు బంధు ఎటు అయ్యాయి, సో 200 యూనిట్ ఎటు అయ్యాయి అని నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ ప్రతిపక్షం కూడా బలంగా ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తా ఉందా? ఏం ప్రతిపక్షం బలం? 39 మంది ఉన్నారు మేడం. ఏదండి వాళ్ళు పాపం మది చరించి మదించిన ఏనుగులు ఉంటాయి చూడండి, ఆలోచించకుండా డామ్ డూమ్ డామ్ తొక్కేస్తాయి. ఆ విధంగా ఉన్నది కాస్త ఊడిపోతుంది. జాగ్రత్త. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మేడం? ఎవరు? మీరు. నా పోటీ గురించి నేను ఆలోచిస్తున్నానా? ముందు నా కార్యకర్తలు, నా రాష్ట్ర ప్రజలు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కష్టాలు అనుభవించింది, వాళ్ళకి సంతోషం ఏ విధంగా అందజేయగలుగుతామని నా ఫోకస్ అది. నా గురించి నేను ఆలోచించేదానికి నేను బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.